అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకైతే ఇప్పుడైతే మనం ఇచ్చే మంచి మంచి లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. మన ఛానల్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే ఏపీ అండ్ డిఎస్ అయితే మనకి ఎంసెట్ రిజల్ట్స్ అయితే మే 21 తారీఖు నాడు అయితే రానున్నాయి. ప్రతి ఒక్క విద్యార్థులు అయితే మనకైతే ఎంసెట్ రిజల్ట్స్ అయితే ఎప్పుడు వస్తున్నాయైతే ప్రతి ఒక్కరైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. మనదైతే టార్గెట్ అయితే 40 మార్కులు అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు 40 మార్కులు వస్తే మాత్రం ప్రతి ఒక్కరికైతే సీట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకైతే ఇంగ్లీష్ పేపర్లో అయితే మనకైతే 4 మార్క్స్ యాడ్ చేయడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థులు అయితే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. పాసింగ్ మార్క్స్ ఫర్ టీఎస్ ఎంసెట్ ఆర్ ది 40 అవుట్ ఆఫ్ 160. ప్రతి ఒక్కరికైతే 160 మార్కులకి 40 మార్కులు వస్తే ప్రతి ఒక్కరైతే మనకైతే ఎంసెట్లో అయితే క్వాలిఫై అయితే జరుగుతారు. ప్రతి ఒక్కరికైతే మనకైతే జనరల్ అండ్ ఓబీసీ బీసీ కేటగిరీస్ ప్రతి ఒక్కరికైతే సీట్ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి 40 మార్కులు వస్తే మాత్రం ప్రతి ఒక్క విద్యార్థికి కూడా సీట్ అయితే ప్రతి ఒక్కరికైతే రావడం జరుగుతుంది. హౌ మెనీ పీపుల్స్ ఆర్ రోట్ ఎంసెట్ 2024 అయితే మనం చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ అండ్ యావరేజ్ పర్సెంటేజ్ చూసుకున్నట్టయితే 2.3 ల్యాక్స్ స్టూడెంట్స్ అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్. ప్రతి ఒక్క సంవత్సరంలో అయితే మనకైతే 2 కోట్ల నుంచి 2 కోట్ల 2 లక్షల నుంచి 2 లక్షలు లేదా 2,30,000 మంది ప్రతి ఒక్క విద్యార్థి అయితే మనకైతే రావడమే జరుగుతుంది. అయితే మనకైతే పేపర్ వచ్చేసి అయితే 160 మార్కులకి ప్రతి ఒక్క విద్యార్థి అయితే క్వాలిఫై కావాలంటే 40 మార్క్స్ 160 అవుట్ ఆఫ్ 40 మార్క్స్ అయితే ప్రతి ఒక్క విద్యార్థికి అయితే రావాల్సింది. అయితే మనకైతే ప్రతి ఒక్క సబ్జెక్ట్ వచ్చేసి అయితే ఎన్ని మార్కులు చూసుకున్నట్టయితే మనకైతే కెమిస్ట్రీ వచ్చేసి 40 మార్క్స్, అదేవిధంగా ఫిజిక్స్ వచ్చేసి 80 మార్క్స్. ఫర్ మ్యాథమెటిక్స్ అయితే దేర్ విల్ బి 160 క్వశ్చన్స్ విచ్ కేర్స్ 1 మార్క్స్. ప్రతి ఒక్క క్వశ్చన్కి అయితే మనకైతే 1 మార్క్ అయితే అనుకోవచ్చు. ఇలా 21 తారీఖు నాడు అయితే ప్రతి ఒక్కరికైతే మనకైతే రిజల్ట్స్ అయితే విడుదల కావడం జరిగాయి. రిజల్ట్స్ అయితే విడుదల అవుతాయి. మనకైతే ప్రతి ఒక్క విద్యార్థులు అయితే ఎంసెట్ విద్యార్థులు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అయితే ఎవరైనా ఇంకా రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని అయితే ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. ఏపీ వాళ్ళకు కూడా మనకైతే ఏపీ వాళ్ళకైతే 16 ఏళ్ళు నిండి ఉండాలి. అదేవిధంగా డిసెంబర్ 31 తారీఖు నాడు అయితే 2024 అయితే ప్రతి ఒక్కరికైతే కేటగిరీస్లో అయితే మనకైతే స్టార్ట్ కానున్నాయి. మనం చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ది క్వాలిఫికేషన్ మార్క్స్ ఫర్ ఎంసెట్ 2024. అయితే ప్రతి ఒక్క విద్యార్థులకి అయితే మనకైతే ఎంత పర్సెంటేజ్ అయితే వస్తుందని అయితే మినిమం ఆఫ్ ది 25% మార్క్స్ అయితే వస్తే ప్రతి ఒక్క విద్యార్థులు అయితే మనకైతే క్వాలిఫై అవుతారు. అయితే ఎంసెట్ సీట్ వస్తే మీరైతే ఏ గ్రూప్ తీసుకుంటారో నాకైతే కామెంట్లో అయితే కామెంట్ అయితే తెలియజేయండి. అంటే సిఎస్ఏ తీసుకుంటారా, ఏ గ్రూప్లో మిగతా ఇష్టం వచ్చినాయి మీకైతే ఏ గ్రూప్ అయితే ఇష్టం ఉంటుందో నాకైతే కామెంట్ అయితే పెట్టండి. నచ్చినట్టయితే మీరైతే లైక్ చేసుకోండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరైతే మా ఛానల్ అయితే మరికొన్ని వీడియోస్ కోసం అయితే వేచి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.